ఐడీపీఎల్ భూములపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కూకట్పల్లి సర్వే నెంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. కొన్ని రోజులుగా కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత భూ కబ్జాలకు సంబంధించి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఆరోపణలపై సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఐడీపీఎల్ భూములపైన అప్డేట్స్ ఏంటి? ఐడీపీఎల్ భూములకు సంబంధించిన దాంట్లో గత కొన్ని రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీ కవిత, తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సో వీళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఏకంగా ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టి సో మాధవరం కృష్ణారావు భూ కబ్జాలు చేశారు, ఐడీపీఎల్ భూములు మొత్తం తన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూములను కూడా ఆయన కబ్జా చేశారు. తర్వాత గాజుల రామవరంలో ఉన్నటువంటి భూములను కబ్జా చేశారు. ప్రజలకు సంబంధించినటువంటి చెరువు, అక్కడ చెరువు ఉన్నది, అక్కడ చెరువును బ్యూటిఫికేషన్ చేసి ప్రజల కోసం, అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల కోసం అది ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఆ బ్యూటిఫికేషన్ పేరుతోనే ఆ చెరువును కూడా పూర్తి స్థాయిలో దాన్ని కబ్జా చేశారు. తన ల్యాండ్లో ఉన్నదని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉండదు. దాని చుట్టుపక్కల గోడను కూడా కట్టారని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత దీని మీద ఆరోపణలు చేశారు. సో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే లేటెస్ట్గా ఈ ఆరోపణలకు సంబంధించి ఐడీపీఎల్ భూముల కబ్జాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం దీనికి సంబంధించి విచారణకు ఆదేశించింది. సో ఈ విచారణ ఆదేశించడం అనేది కొంత చర్చనీయాంశంగా కూడా మారింది. సో దీనికి సంబంధించి ఈ ఐడీపీఎల్ భూములకు సంబంధించి కూకట్పల్లి, తర్వాత ఇటు బాలనగరు, సనత్ నగర్, ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఐడీపీఎల్ ప్రాంతాలలో దాదాపు 150 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఈ ఐడీపీఎల్ భూమి ఉందనేది ఒక అంచనా ఉన్నది. అయితే ఇందులో ఈ 150 మనకు 902 ఎకరాలు మొత్తం అక్కడ ఉన్నటువంటిది 902 ఎకరాలు. అయితే ఇందులో 150 ఎకరాలు కబ్జాకు గురైంది అనేది ఒక చర్చ కూడా జరుగుతున్నది. కాబట్టి వాస్తవానికి ఈ 4-5 ప్రాంతాలలో ఐడీపీఎల్ ఉన్నటువంటి ఏరియాలలో అసలు ఈ ఐడీపీఎల్కి సంబంధించినటువంటి భూమి ఎంత ఉన్నది, సో వాస్తవానికి లెక్కల్లో చూపిస్తున్నది ఎంత, ఈ రికార్డులో ఎంత ఉన్నది, ఇప్పుడు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఈ ల్యాండ్ అనేది ఎంత ఉన్నది, ఒకవేళ మరి కబ్జాకు గురైతే ఎవరెవరి పేరు మీద ఈ కబ్జాకు గురైంది, ఎవరి పేర్ల మీద ఉన్నది, సో ఎంత ల్యాండ్ ఉన్నది, ఎవరి పేరు మీద ఎంత కబ్జాకు గురైనట్లు ఇందులో ఉన్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేస్తుంది. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతూ ఉన్నది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా మరి ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇందులో వాస్తవానికి కబ్జా అయ్యిందా లేదా, అయితే ఎంత అయింది, సో నిజంగానే మరి ఈ మాధవరం కృష్ణారావుకు సంబంధించిన దాంట్లో కవిత డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో సహా సూచించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. కాబట్టి వాస్తవానికి అందులో ఎంత అయింది, మాధవరం కృష్ణారావు ఎంత కబ్జా చేశారా లేదా, చేస్తే ఎన్ని ఎకరాలు చేశారు, సో అక్కడ ఉన్నటువంటి భూమి ఎంత ఉన్నది, వాస్తవానికి ఆయనకు ఉన్నది ఎంత, సో ఆ ఏరియాలో ఉన్నది ఎంత, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి కోణాలలో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ఐడీపీఎల్ భూములకు సంబంధించిన దాని మీద విచారణ కొనసాగుతూ ఉన్నది. దీనికి సంబంధించి అటు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రజెంట్ అయితే ఈ విచారణలో భాగంగానే ఈ విచారణ దాంట్లోనే పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఇక కలెక్టరే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఐడీపీఎల్ భూములకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఆ నివేదికను ఆ కలెక్టరు ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. వాస్తవానికి కూడా ఈ ఐడీపీఎల్ భూములకు సంబంధించి మరి గత కొన్ని రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి ఈ ఆరోపణల ప్రకారం నిజంగానే కబ్జాకు గురైందా లేదా, ఒకవేళ కబ్జాకు గురైతే ఎంత అయింది, దాని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాలలో కూడా పూర్తి స్థాయిలో ఈ విచారణ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి.